నల్లగొండ జిల్లా నందికొండ పురపాలక సంఘం చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ. నందికొండ పురపాలక సంఘం చైర్మన్గా 8వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ తిరుమలకొండ అన్నపూర్ణ, 6వ వార్డు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన అదాసు నాగరాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నందికొండ పురపాలక సంఘం కార్యాలయంలో మిర్యాలగూడ ఆర్డీఓ శ్రీనివాస్ సమక్షంలో ఈ నియామకం జరిగింది. గత సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన చైర్మన్ అనూషరెడ్డిపై వైస్ చైర్మన్ మందర్ రఘు, వీరుపై మిగతా కౌన్సిలర్ల అవిశ్వాస తీర్మానంకు నోటీస్ కలెక్టర్కు అందజేయగా, తరువాత సాధారణ ఎన్నికల్లో కొందరు కౌన్సిలర్స్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో గత నెల 15న చైర్మన్, వైస్ చైర్మన్పై అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఇప్పుడు కొత్తగా చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు నందికొండ మున్సిపాలిటీకి సంబంధించిన వైస్ చైర్మన్ ఎన్నిక కావడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారి ఆదేశానుసారము వారి ఆథరైజ్డ్ ఆఫీసర్గా నేను ఎలక్షన్ నిర్వహించడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నేను ఆర్డీఓ మిర్యాలగూడ వారి ఆదేశానుసారము, కలెక్టర్ గారి ఆదేశానుసారము ఎన్నిక నిర్వహించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఎన్నిక ప్రక్రియలో భాగంగా మొదట కోరం సభ్యులు అటెండ్ అయ్యారు. మొత్తం 11 మంది సభ్యులకు 8 మంది సభ్యులు అటెండ్ అయ్యారు. మొట్టమొదట చైర్మన్ గారి ఎన్నిక జరిగింది. ఎన్నిక ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగింది. ఒకరు నామినేషన్ వేయడం జరిగింది. శ్రీమతి అన్నపూర్ణ గారు ఏకగ్రీవంగా చైర్పర్సన్గా ఎన్నిక కావడం జరిగింది. దాని తదుపరి వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది. వైస్ చైర్మన్ ఎన్నికలో కూడా శ్రీమతి నాగరాణి గారు వైస్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికడం జరిగింది. వారికి ఎన్నికైన కొత్త సభ్యులకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా ఎన్నికకు సహకరించిన పెద్దలు జానారెడ్డి గారికి, వాళ్ళ తనయులు రఘువీర్ రెడ్డి గారికి, జైవీర్ రెడ్డి గారికి, లింగారెడ్డి గారికి, వీళ్ళందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. మా తోటి కౌన్సిలర్స్ కూడా సహకరించి నన్ను ఈరోజు ఎన్నికకు గెలిపించిన వాళ్ళకు కూడా ధన్యవాదాలు. నందికొండ మున్సిపాలిటీలోని చైర్మన్ గా అభివృద్ధి చేయడానికి నా వంతు నేను సహకారం అందిస్తాను.